జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సోషల్ మీడియాలో జరుగుతున్న విమర్శలు, దుష్ప్రచారాన్ని ఖండిస్తూ ఏలూరు జిల్లా నూజివీడులో జనసేన నాయకులు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త బర్మా ఫణిబాబు మాట్లాడారు. వ్యక్తిగత దూషణలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు సమాజానికి మంచివి కావని అన్నారు. ప్రజా సమస్యలపై చట్టబద్ధంగా ప్రజాస్వామ్య పద్ధతుల్లో పోరాడాలని సూచించారు. వైసీపీ నాయకులు మాజీ న్యాయమూర్తి జడ శ్రవణ్ కుమార్ చేసినట్లు పేర్కొన్న వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు. పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించబోమని హెచ్చరించారు. దాన్ని విభజించి పాలించాలని వాళ్ళు కాన్సెప్ట్తో ముందుకెళ్లారు. అది వీలు పడల రకరకాలుగా చేశారు. దానికి వాళ్ళని తిట్టడం మొదలెట్టారు. అదే రకంగా ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఒక ట్రెండ్ మార్చారు. ఆయన జై భీమ్ పార్టీ పెట్టుకున్న జడ శ్రవణ్ కుమార్ ఒక అంబేద్కర్ గారి మరి ఆయన అడుగుజాడల్లో నడిచే పార్టీ అన్నప్పుడు కాన్స్టిట్యూషన్ ఏమని చెప్పింది, ఏ రకంగా నువ్వు పార్టీ పెట్టి, ఏ రకంగా నువ్వు సభలు పెట్టి ఇన్విడివిజువల్గా ఎట్లా తిడతావు, అదే రకంగా ఒక మనిషిని టార్గెట్ చేసి నువ్వు ఆ రకంగా నాలుగుకు వస్తా, అది చేస్తా, ఇది చేస్తానని వైసీపీ బ్యాక్గ్రౌండ్ మీద నువ్వు వచ్చి ఈ రకంగా టార్గెట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? నేను న్యాయమూర్తిని అంటున్నావు, జడ్జి చేశాను అంటున్నావు, నీకు మినిమం కామన్ సెన్స్ ఉంటే ఈ రకంగా మాట్లాడతావా? మీటింగ్లో పెట్టి నీ రైట్స్ ఏమైనా ఉంటే నువ్వు ప్రభుత్వాన్ని అడుగు, నిలదీ. అంతేగాని నీకు ఇష్టం వచ్చినట్టు కళ్యాణ్ గారిని టార్గెట్ చేయటువంటి నువ్వు ఒక్కడవే గౌరవం ఇవ్వకపోతే ఈ పార్టీని ఎవరు ఆపలేరు. ఇది జాతీయ స్థాయిలో గుర్తింపు పడి పవన్ కళ్యాణ్ గారికి గొప్ప గుర్తింపు వచ్చి ఈరోజు ఆయన దేశంలోనే ఒక గొప్ప నాయకుడిగా ఇవాళ ఆయన పేరు ప్రతిష్టలు ఆయన చుట్టూ తిరుగుతున్నాయి. ఎందుకంటే అటువంటి నిష్పక్షపాతిగా ఒక ఆనెస్ట్ పర్సన్గా ఎవరు లేరని ఇండియా టుడేలో ఇట్లాంటి చాలా ఆయనకి ప్రశంసలు ఇచ్చినాయి. ఆ రకంగా ఇక మీదట ఈ జడ శ్రవణ్ కుమార్ కానీ అదే రకంగా ఇతర నాయకులు కానీ ఈ మధ్య కొత్త తెర మీద ఇంకొక ఎవరన్నా స్త్రీని తీసుకొచ్చారు, బొజ్జ ఐశ్వర్యాన్ని. ఆవిడ కూడా అనేక రకాలుగా మనం చెప్పుకొని బూతులతో తిట్టిస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? దీనికి వైసీపీ రానున్న రోజుల్లో వైసీపీ ప్రభుత్వం తగిన బుద్ధి చెబుతారు. నా పేరు ఎలీషా, ఎస్ఐ సామాజిక వర్గం నుంచి మాట్లాడుతున్నాను. నేను సువార్థికుడినే, నూజివీడు జనసేన పార్టీ సభ్యుడిగా కూడా ఉన్నాను. విషయం ఏంటంటే, ఈ మధ్యకాలంలో సువార్థికులు అంటే క్రైస్తవులు, అయ్యగారులు వీళ్ళంతా కూడా ఒక చెదల పుట్టలాగా పుట్టుకొచ్చేసి నాలుకలు కోస్తాం, మెడకాయలు కోస్తాం, లేకపోతే అంతులు చూస్తాం, ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడి ఈ భారతదేశాన్ని నాశనం చేసే స్థితికి, అంటే ఏమి ఎరక మామూలుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా నేర్చుకొని అందరూ ఒకళ్ళు జీవితాలు నాశనం చేసుకునేటువంటి స్థితిలో మాట్లాడుతున్నారు. అంతే తప్ప ఈ విధమైనటువంటి మాటలు దేవుడు కూడా బాధపడేటువంటి మాటలు మాట్లాడి క్రైస్తవ్యాన్ని పాడు చేయటమే కాక, ఈ సమాజాన్ని పాడు చేయటమే కాక, ఎదటోళ్ళు నేర్చుకొని ఇక అందరూ కూడా చెడిపోయే విధానంలో మాట్లాడుతున్నారు. అది సరైన విధానం కాదు. మార్చుకోవాలి, మారు మనసు పొందాలి, మంచి అందరూ కూడా ఐక్యతగా సహోదర ప్రేమగా ఉండాలని చెప్తూ నేను మామూలుగా మరొకసారి హెచ్చరించే చెప్తున్నాను. నేను దాన్ని సరిచేసుకొని సరైనటువంటి మార్గంలో ఉండాలని చెప్తూ నా మాటలని ముగిస్తాను. అందరికీ వందనాలు. అందరికీ నమస్కారం. నా పేరు నెట్లో ఉమామహేశ్వరి. మొన్న ఏలూరులో దళిత క్రైస్తవ మహాసభ జరిగింది. అక్కడ జడ శ్రవణ్ కుమార్ అన్న ఒక మాజీ జడ్జి గారు వచ్చారు. అక్కడ మీరు ఏ పద్ధతి ప్రకారం మీరు మీటింగ్ పెట్టారు, దేనికోసం పెట్టారు? మొన్న సుప్రీంకోర్టులో ఒకటి వదిలేరు, ఏంటి, మతం మారితే రిజర్వేషన్ తీసిమని చెప్పారు. అందుకోసం అక్కడ మీరు 33 మీరు మాట్లాడుకొని 33 విషయాలు మాట్లాడుకొని ప్రజల్లోకి వెళ్దాం అనుకున్నారు. మీరు దాని గురించి మాట్లాడడం మానేసి పవన్ కళ్యాణ్ గారికి త్రిబులార్ రఘురామరాజు గారి నాలుగు కోసి పవన్ కళ్యాణ్ గారికి పంపుతానంటారేంటి? అసలుకి మీరు జడ్జి అయినా సూట్ వేసుకోగానే సరిపోదు. శ్రావణ్ గారు, మీకు గంట పగలు కొడతాను. మీరు కానీ సరిగ్గా కానీ మాట్లాడకపోతే మేము ఊరుకునే ప్రసక్తే లేదు. మీరు వచ్చారు, మీరు
మీరు ఏం మాట్లాడారో అది మాట్లాడుకొని వెళ్ళండి. మీరు అది మతాలు, కులాలు, మీటింగులు కాదు అది. మీరు దేనికి వచ్చారో అది మాట్లాడుకొని వెళ్ళకపోతే జనసేన వీర మహిళల నుంచి, నాయకుల నుంచి మీకు గంట పగలగొట్టి ఇంటికి పంపుతాం.